వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఈ ఎండు ఖర్జూరాలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఖర్జూరాల్లో నుంచి విత్తనాలైతే తీసేసుకుందాం. ఖర్జూరం లడ్డుకి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఖర్జూరం, 1 కప్పు ఎండు కొబ్బెర, హాఫ్ కప్ జీడిపప్పు, హాఫ్ కప్పు బాదం పప్పు, పావు కేజీ బెల్లం, 10 యాలకులు. జీడిపప్పు, బాదం పప్పు డ్రై రోస్ట్ అయితే చేసేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు కాస్త రోస్ట్ అయితే అయిపోయినాయి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఎండు ఖర్జూరాన్ని కూడా 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని తీసుకుందాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, యాలకులను అయితే మిక్సీ వేసేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు ఈ విధంగా అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి కూడా మిక్సీ వేసేసుకుందాం. ఈ ఎండు కొబ్బరిని ఇక్కడ నేను కాస్త బరగ్గా మిక్సీ వేసుకున్నాను. ఖర్జూరాన్ని కూడా మిక్సీ వేసేసుకుందాం. ఖర్జూరాన్ని కూడా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఖర్జూరం, ఎండు కొబ్బెర, జీడిపప్పు, బాదం పప్పు ఈ మిశ్రమాలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే బెల్లం కరిగించుకుందాం. ఇక్కడ నేను పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఈ లడ్డుకి పాకమేమి రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం అనేది కరిగిపోయింది. ఇక్కడ నేను ఒక 5 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎండు ఖర్జూరం మిశ్రమాన్ని అయితే కలిపేసుకుందాం దీంట్లో. ఈ ఎండు కొబ్బరి పొడి, ఖర్జూరా పొడి, జీడిపప్పు, బాదం పప్పు పొడి మొత్తం ఈ బెల్లంలో వేసి మొత్తం ఇలా తిప్పేసుకున్నానండి. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకుందాం. కొంచెం అయితే చల్లారింది. ఇప్పుడైతే లడ్డూలాగా చుట్టుకుందాం. చూసారు కదండి ఖర్జూరం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీకు కనుక మా హోమ్ కుకింగ్ రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.